పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ పీజీ కాలేజీల యాజమాన్యాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని డిగ్రీ పీజీ కళాశాలలు మూసేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రెండో రోజు విద్యా సంస్థలకు మూసివేత జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత విద్యకు సంబంధించిన విద్యా సంస్థలు అయితే బంధు పిలుపునివ్వడంతో అయితే రెండో రోజు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన ఫీజు బకాయిలతో అయితే ఇటు విద్యా సంస్థలు అయితే మూతపడ్డాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియను ప్రారంభించారు. ఇక్కడ కొంతమంది లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఉన్నతమైన విద్యకు సంబంధించి బంద్ నేపథ్యంలో అసలు మీరు ఏ విధంగా బంద్ కొనసాగిస్తున్నారు? సార్, ఇది బంద్ ఇది రెండో రోజు. మేము గాంధీ మార్గం అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నాం. ఆ విధిలోనే ఇవాళ అంబేద్కర్ గారికి మౌనంగా వచ్చి మా యొక్క అభ్యర్థనను విన్నవించుకోవడం జరిగింది. మేము ఎలాంటి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి మేము ప్రభుత్వం మీద కొట్లాడట్లేదు. మా యొక్క కనీస అవసరాలు, మాకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్ రావడం కొరకు మాత్రమే మేము బంద్లో పాల్గొంటున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్పందన లేదు. దీనిపైన రానున్న రోజుల్లో ఎలాంటి పోరాటం జరుగుతుంది? ఇప్పుడు పేద విద్యార్థులకైతే అన్యాయం జరుగుతుంది, దీనిపైన మీరేమంటారు? ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కూడా వచ్చిన ప్రభుత్వాలు దీన్ని కొనసాగించాయి. అదే రకంగా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇస్తా అంటుంది, కానీ ఇవ్వను అని ఎక్కడ చెప్పడం లేదు. కానీ ఈ పథకం కనుక ఆగిపోతే తెలంగాణలోని లక్షలాది విద్యార్థుల యొక్క భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుంది. అంటే దీనిపై సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే కొంచెం ఈడీ దాడులు కానీ దీనిపైన చేస్తుంది. అసలు ప్రైవేటు కాలేజీలపైన ఇట్లాంటి దాడులు ఇలా చూడొచ్చు. గత ప్రభుత్వం కూడా ఈ యొక్క పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయమని చెప్పేస్తే ఆ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఇలాంటి విజిలెన్స్ దారులను చేస్తూ మేనేజ్మెంట్ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ చేద్దాం ఉద్దేశం ఉంది. ఆ ప్రభుత్వం మెడల్ వంచి కూడా మేము పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కొంత సాధించడం జరిగింది. వాళ్ళు కూడా కొంత పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిందని కూడా ఆ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్స్ ఉన్నాయో వాటిని మేము విడుదల చేయమన్నాను. విడుదల చేయకపోతే మేము ఉన్నత విద్యా మండలి సమాఖ్య ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి మేజర్గా ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నామని విజయం తెలుసుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఈ యొక్క ఎవరైతే ఈ మేనేజ్మెంట్స్ ఉన్నారో మేనేజ్మెంట్స్ భయభ్రాంతులను గురి చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మళ్ళీ కాలేజీలను తెరిచి నడుపుతారని ఉద్దేశం యొక్క ప్రభుత్వానికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను మొత్తానికి విడుదల చేస్తూ ఈరోజు ఏవైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో 1200 కోట్లు రిలీజ్ చేస్తామని వాటిని వెంటనే రిలీజ్ చేస్తూ మిగతా వాడికి ఏదైతే ఉంటుందో వాడికి రూట్ మ్యాప్ రిలీజ్ చేసేదాకా కూడా మేము వెనకడుగు వేయబోమని. రానున్న రోజుల్లో ధర్నా ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రభుత్వం ఇంకా మొండుగు వైఖరిగా వ్యవహరిస్తే అసలు ప్రైవేటు యాజమాన్యం ఏ విధంగా చర్యలు చేపడుతుంది? దీనికి సంబంధించి ప్రణాళిక ఏమైనా రూపొందించారా? ఉందండి. వాస్తవంగా మేము సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తులం. లక్షలాది మంది విద్యార్థుల్ని ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులం. కాబట్టి మేము మిగతా సంఘాల మాదిరిగా అగ్రెసివ్గా వెళ్ళాలనే ఆలోచన కాదు, కానీ మా యొక్క అభిప్రాయాల్ని, మాకున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి గాంధేయ మార్గంలో తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో విద్యార్థులకు నష్టపోయినటువంటి ఎన్నైతే పని దినాలు ఉంటాయో ఈరోజు ఒకవేళ 5 రోజులు 10 రోజుల సమ్మె జరిగితే ఆ 5-10 రోజులను కూడా మళ్ళీ సెకండ్ సాటర్డేస్ కావచ్చు, సండేస్ కావచ్చు, హాలిడేస్లో కావచ్చు కండక్ట్ చేసి వాళ్ళ క్లాసెస్ సిలబస్ను కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈలోపే స్పందిస్తే బాగుంటుంది, లేకపోతే మేము కూడా మెల్లమెల్లగా ఒక ఉధృతమైనటువంటి మా ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సార్, చెప్పండి, రానున్న రోజుల్లో విద్యార్థులకైతే పరీక్షలు ఏర్పాటు అవుతుంది. దీనికి సంబంధించి పరీక్షల సర్టిఫికెట్ల విషయంలో కానీ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అయితే నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వానికి మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడున్న ఈ ధర్నా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వ వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాల్లో విద్యార్థులకు ఎలాంటి నష్టం కానివ్వం. ఎగ్జామ్స్ ఇప్పుడున్న 15వ తారీఖు యూనివర్సిటీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ మంత్లో దాదాపు ఆల్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిని వీసీల గారికి విన్నవించడం జరిగింది. ఇలాంటి అయితే కనీసం ఇంకో 10 డేస్ మన ధర్నా కార్యక్రమాలు ఉంటే ఎక్స్టెండ్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చేసే కార్యక్రమాలకు ఏది కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా గాంధీయ మార్గంలో మా కార్యక్రమాలు చేపడతా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఒక్కటి చెప్పండి, అంటే రానున్న రోజుల్లో ఇప్పటికీ విద్యా సంస్థలకైతే బకాయిల నేపథ్యంలో అసలు కొత్త విద్యా సంస్థలు పుట్టుకొచ్చే అసలు చేసేందుకు మీరు తోడ్పడతారా? అసలు కొత్త విద్యా సంస్థలు వస్తాయా? గత 4 సంవత్సరాలుగా ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ చేపట్టి
ఒకప్పుడు మన మంచిర్యాల జిల్లాలో చూస్తే దాదాపు సుమారు 23 కళాశాలలు ఉండేది మంచిర్యాల జిల్లాలో. ఈరోజు ఈ యొక్క పెండింగ్ స్కాలర్షిప్స్ అనేది పెండింగ్ రావడం ద్వారా ఇయర్ బై ఇయర్ కాలేజీలు మూతపడుతూ ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఓన్లీ 5 కాలేజీలకి రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఇటు రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థకైతే ఇటు ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ నిలిపివేస్తే మాత్రం పేద విద్యార్థులకైతే చాలా అన్యాయం జరుగుతుందని, ఏదేమైనా కూడా గవర్నమెంట్ దీన్ని వెంటనే స్పందించాలని కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఈ నిరసన అయితే మరింత ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్లో కూడా ఇలాంటి నిరసనలు చేపడతామని ఇక్కడ ఉన్న విద్యా సంస్థల లెక్చరర్లు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్,